హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కొక్కసారి నాకు ఏమవుతుందో అర్థమే కాదు. ఆ తెలిసిన విషయాలు కూడా అసలు కరెక్ట్ టైంకు గుర్తుకు రాని రావు. ఆ పని మొత్తం కంప్లీట్ అయిపోయాక అయ్యో ఆ టైంలో అట్లా చేసేది ఉండే అని అప్పుడు గుర్తుకొస్తుంటుంది. అప్పుడు గుర్తుకొచ్చిన మనం ఏం చేయలేం కదా, తలకాయ కొట్టుకున్నది ఒకటే ఉంటుంది. ఎందుకు ఇట్లా అన్నానో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈరోజు వీడియో ముచ్చటికి వచ్చేస్తే ఈరోజు అయితే మామిడికాయ పచ్చడి అయితే పెడుతుర్రు. మామిడికాయ పచ్చళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదా. తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడి ఎట్లా పెట్టాలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు కూడా క్లారిటీగా వినేయండి. మామిడికాయలు వచ్చేసి 50 కాయలు అయితే తీసుకున్నారు. 50 కాయలకు నేనైతే కోల్తో చెప్తున్నా. కాయలు వచ్చేసి కొంచెం చిన్న సైజులోనే ఉన్నాయి. మొత్తం 50 కాయలు అయితే తీసుకుంది అత్తమ్మ. ఒక్కొక్క కాయ 10 రూపాయలు అయితే పడ్డది. 50 కాయలకు ఇప్పుడు మసాలాలు ఎట్లా వేయాలనేది నేనైతే చెప్తా. ఫస్ట్ అయితే కారం నుండి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కారం అయితే ప్యాకెట్న్నర కారం అయితే తీసుకుంది. ఉప్పు వచ్చేసి తవ్వ కనిపిస్తుంది కదా, తవ్వన్నర ఉప్పు అయితే తీసుకుంది. కారం ఉప్పు ఏ బ్రాండ్ తీసుకున్నా అనేది ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా. కారం బ్రాండ్ వచ్చేసి 3 మ్యాంగో రెడ్ చిల్లీ పౌడర్ అయితే వాడాలట. ఉప్పు బ్రాండ్ వచ్చేసి గజానంద్ అయితే తీసుకుంది. ఇవి వాడితే ఏంటంటే పచ్చడి కలర్ అయినా టేస్ట్ అయినా మంచిగా ఉంటుందట. అందుకే అత్తమ్మ ఈ బ్రాండ్ అయితే తీసుకొచ్చింది. ఈ పచ్చడికి విజయపల్లి నూనె అయితే వాడాలంట. పచ్చడి టేస్ట్ బాగుంటుందంట. కారం వచ్చేసి ప్యాకెట్న్నర కారం, ఉప్పు తవ్వన్నర. కొందరైతే పచ్చళ్ళకి దొడ్డుప్పు కూడా వాడతారు కదా, అది కూడా వాడచ్చు. కానీ పచ్చళ్ళల్లో తొందరగా కరగడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకే దొడ్డుప్పు బదులు ఇగో ఈ ఉప్పు అయితే వాడుతుంది అత్తమ్మ. ఉప్పు కారం వేసిన తర్వాత ఆవపిండి అయితే వేసుకుంటుంది అత్తమ్మ. అయితే ఆవపిండి అయితే 1/4 కిలోనైతే ఏంచి మిక్సీ పట్టిరంట. 1/4 కిలో ఆవపిండి అయితే తీసుకుంది. ఆవపిండి వేసుకున్న తర్వాత ఈ జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకుంటుంది అత్తమ్మ. అయితే ఇదెంత ఉందంటే జీలకర్ర మెంతులు 2 కలిపి 1/4 కిలోనైతే ఉంటాయంట. వీటిని కూడా ఏంచి మిక్స్ అయితే పట్టేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగానైతే పట్టుకోవాలి. ఏ మాత్రం బరక కూడా ఉండొద్దు. ఆవాల పొడి, ఆ పొడిలోనే ఈ జీలకర్ర మెంతుల పొడి కూడా పోస్తుంది. 2 కలిపి మొత్తం తవ్వనైతే తీసుకుందనమాట. ఈ తవ్వనైతే ఇప్పుడు ఆ మసాలాలను అయితే పోసేస్తుంది. ఈ పొడులన్నీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా ఉండాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి కిలోన్నర అయితే ఉంటుందంట. ఈ కిలోన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసింది, కొంచెం కూడా తీయలేదు. ఇంత క్వాంటిటీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పచ్చడి టేస్ట్ మొత్తం మస్తు ఉంటుందంట. అందుకే అత్తమ్మ కిలోన్నర అయితే తీసుకుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్టే కాకుండా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసింది అత్తమ్మ. కొంచెం పుల్లగా మంచిగా ఉంటాయంట. అందుకే అవి కూడా కొన్ని అయితే వేపించినాం మేము. ఇవన్నీ వేసినాక మొత్తం కలిపేసుకోవాలి. ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తుంటే మాత్రం ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి అయితే అబ్బా ఎప్పుడెప్పుడు పచ్చడి అవుతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు అనిపించింది. అంత మంచిగా స్మెల్ వస్తుంది. అయితే మధ్యలో వెల్లిపాయలు అయితే వేస్తుందని చెప్పిన కదా, ఇప్పుడు ఆ ఎల్లిపాయలను అయితే పొట్టు అయితే తీస్తున్నాం అత్తమ్మ నేను కలిసి. ఈ ఎల్లిపాయలు ఏంటంటే కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. ఇట్లా పోపులకు వాడతాం కదా ఆ ఎల్లిపాయలు అనమాట. అత్తమ్మ వద్దన్నది కానీ మేమే వేయించినాం అనమాట. మేమైతే తినాం కానీ మా ఆయనే మా బావని అయితే తింటారనమాట. అందుకే వాళ్ళ కోసమే ఈ ఎల్లిపాయలు అయితే వేపించినాం. అవి వేసుకుంటూ మా అత్తమ్మ అంటుంది మంచిగా మల్లెపూలు ఎక్కలా కనిపిస్తున్నాయి అంటుంది. ఈ కారం మొత్తం ప్రిపేర్ చేసుకునే ముందు మనం ఆయిల్ అయితే వేడి చేసి అందులో జీలకర్ర మిరపగింజలు అయితే వేసుకోవాలి. అట్లా వేసుకున్న తర్వాత ఫ్యాన్ గాలికైతే చల్లారి పెట్టింది. మొత్తం ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత మనం కారం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ ఆయిల్ మొత్తం కారంలోనైతే పోసేసుకోవాలి. వేడి నూనె కారంలో అట్లే పోసేసుకున్నాం అనుకోండి, కారం మొత్తం మాడిపోతుంది. కాబట్టి మొత్తం ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాతనే కారంలోనైతే పోసుకోవాలి. అందుకే ముందు ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే ఈ కారం ప్రాసెస్ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. కారం ప్రిపేర్ చేసుకునే లోపు ఆయిల్ మొత్తం చల్లారిపోతుంది కాబట్టి ముందు మనం ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం బ్రాండ్ మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నా. ఈ పచ్చడికి 3 మ్యాంగో చిల్లీ పౌడర్ అయితే వాడాలి. ఈ పచ్చళ్ళకి ఈ 2 ప్యాకెట్లకి ప్యాకెట్న్నర కారం అయితే పోసిందని చెప్తున్నా నేను. ఆయిల్ వచ్చేసి విజయపల్లి అయితే వాడిర్రంట. ఉప్పు వచ్చేసి గజానంద్ అయితే తీసుకున్నారు. మీకు మళ్ళీ క్లారిటీగా అర్థమవుతానికి ఇంకొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. మనకు అన్ని తెలిసినా సరే కానీ ఆ సమయం వచ్చేసరికి మర్చిపోతామని చెప్పినాయి కదా స్టార్టింగ్లో. మంచిగా మా అత్తమ్మతో మాట్లాడుకుంటూ వీడియోని అయితే షూట్ చేసిన మా పూర్ణిమకు సెల్ ఇచ్చిన వీడియో ఇట్లా తీరా అంటే మా పూర్ణిమ మంచిగా తీస్తుంది. అంటే వ్లాగ్ ఎట్లా షూట్ చేద్దాం అన్నట్టు నేను మా పూర్ణిమకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా పూర్ణిమ అయితే షూట్ చేస్తుంది అనమాట. నేను వాయిస్ మొత్తం అక్కడనే చెప్పేసిన కానీ వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం టీవీ వాల్యూ ఎక్కువ వచ్చేస్తుంది. అసలు నేను పట్టించుకోలే ఆ వాల్యూని. అసలు మీట్ పెట్టేయమంటే పెట్టేద్దరు మా ఊళ్ళు, కానీ అసలు ఇది నడుస్తుంది అన్నట్టే మర్చిపోయినా.
అసలు పచ్చడి వీడియో మంచిగా తీయాలి అన్నట్టు ఆలోచించిన. మస్తు వచ్చింది వీడియో. మా అత్తమ్మతోటి మాట్లాడుకుంటానైతే మంచిగా తీసిన అసలు. కానీ ఈ వీడియో అసలు ఇట్లా అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటికి వచ్చి వీడియో అప్లోడ్ చేద్దామని ఎడిటింగ్ చేస్తున్నా. ఎడిటింగ్ చేసేటప్పుడు గప్పుడు తెలిసింది నాకు బ్యాక్గ్రౌండ్ టీవీ వాల్యూ వస్తుందని. అసలు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. ఏం చేయాలో అర్థం కాక ఎడిటింగ్ చేసి ఆపేసి సెల్ అయితే పక్కకు పడేసిన. ఇప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ అంతా మీట్ చేసేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. సర్లేండి, మనం అనుకునేవి జరగవు కదా. మనం నూనెనైతే చల్లార పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ చల్లార పెట్టుకున్న నూనెను ఈ కారంలో అయితే ఓసి చేసుకున్నాక మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఆ నూనె వచ్చేసి 3 ప్యాకెట్లు అయితే తీసుకుందనమాట. పచ్చళ్ళకు నూనె కొంచెం ఎక్కువనే ఉండాలి. నూనె పైన పేరుకోవాలి. అట్లా పేరుకుంటే పచ్చడి నిలువ ఉంటుంది, ఖరాబ్ కాదు. అట్లా పచ్చడి మీద నూనె పేరుకున్నట్టయితే పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుంది. అందుకే కొంచెం నూనె పేరుకునే విధంగా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కారం కలుపుతుంది కదా మా అత్తమ్మ. ప్రతిసారి మా అత్తమ్మ కారాన్ని అయితే కొంచెం అయితే తీస్తుంది అనమాట. తీసిన కారంతో మా అత్తమ్మ టమాటా పచ్చడి అయినా, పచ్చిపులుసు అయినా, ఇంకేమైనా చేస్తుంది అనమాట. అయితే ఆ కారంతో ఒకసారి మా కోడళ్ళు వచ్చినప్పుడు అయితే పచ్చిపులుసు అయితే వేసింది మా అత్తమ్మ. అయితే ఆ రోజు మేము కూడా అక్కడనే తినేసినాం. మా కోడలతో పాటు మేము కూడా కూరలన్నీ పక్క పెట్టేసి ఆ పచ్చిపులుసు పోసుకునే తిన్నాం. అంత బాగుంది ఆ పచ్చిపులుసు అయితే. ఈసారి కారంతో పచ్చిపులుసు వేసినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తా. ఆ కారం అంతా కలిపేసుకున్న తర్వాత వేరొక బౌల్ తీసేసుకొని కొన్ని మామిడికాయ పచ్చలు, కొంచెం కారం వేసుకొని ఆ పచ్చల మట్టుకు కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్నాక మనం జాడీలు ఉంటాయి కదా, ఆ జాడీలలో అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా పచ్చళ్ళల్లో కారం వేసుకొని కలిపేసుకుంటే ఏంటిదంటే పచ్చళ్ళకి కారం ఎంత పట్టాలో గంతే పడుతుందంట. ఎక్కువ పట్టుడు అనేది ఉండదంట. అందుకే మా అత్తమ్మ ఎప్పుడు వేసినా సరే ఇట్లనే వేస్తాంట. నేను కూడా ఇంత దగ్గర నుండి పచ్చడి పెడుతుంటే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇట్లా దగ్గర నుండి చూస్తున్నా. అయితే కొన్ని మామిడికాయ పచ్చడి అయితే వేసుకున్నాం కదా, ఆ పచ్చడి మించి కొంచెం మనం కలిపిన కారం అయితే వేసేసుకొని నేను వీడియో చూపించే విధంగానైతే కలిపేసుకోవాలి. అలా మొత్తం పచ్చళ్ళకు పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత జాడీలలోకి అయితే ఎత్తి పెట్టేసుకోవాలి. జాడీలోనే పెట్టేసుకోవచ్చు, లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలనైనా పెట్టేసుకోవచ్చు. కానీ మా అత్తమ్మనైతే జాడీలలోనే పెడుతుంది. పచ్చడి ఎప్పుడు పెట్టేసినా సరే జాడీలలోనే పెడుతుంది అనమాట. ఇప్పుడు పచ్చడి అంతా కలిపేసిన తర్వాత జాడీలలోనైతే పెట్టేస్తుంది అత్తమ్మ. మళ్ళీ ఇంకొక రౌండు ఇట్లా లేయర్గా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ జాడీలలోనైతే పెట్టేసుకోవాలన్నమాట. పచ్చడి నన్ను వేసిన తర్వాత అట్లా ప్రెస్ చేయాలంట లోపలికి. అట్లా జాడీలో కొంచెం పచ్చడి పెట్టేసుకున్న తర్వాత కొన్ని పచ్చళ్ళను ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం కారాన్ని వేసేసుకొని మళ్ళీ కలిపేసి మళ్ళీ జాడీలోనైతే పెట్టేసుకోవాలి. మామిడికాయ పచ్చళ్ళు అయిపోయేంత వరకు ఇట్లనే చేసేసుకోవాలి. కొన్ని మామిడికాయ పచ్చళ్ళు వేసుకుంటూ కొంచెం కారం వేసుకుంటూ కలిపి జాడీలో అయితే పెట్టేసుకోవాలి. ఇట్లా కలిపేస్తే ఏంటంటే ఒక పచ్చకు కారం బట్టి ఇంకొక పచ్చకు కారం పట్టినట్టు ఉండదంట. అన్ని పచ్చలకి కారం మంచిగా పడుతుందంట. అందుకే అత్తమ్మ ప్రతిసారి ఇట్లనే వేస్తుందంట. అట్లా కలిపేసినాక జాడీలలోకి అయితే పెట్టేసుకోవాలి. జాడీలలో పెట్టిన తర్వాత జాడీ లోపల చెయ్యి పెట్టి మంచిగా ఇట్లా ప్రెస్ చేయాలి లోపలికి. అట్లా ప్రెస్ చేస్తే మంచిగా ఉంటుందంట పచ్చడి. మళ్ళీ ఇంకొకటి, మనం మామిడికాయ పచ్చళ్ళు కొట్టేటప్పుడే కొన్ని జీడీలు అయితే వేసుకోవాలంట. జీడీలు వేసుకుంటే పచ్చడి టేస్ట్ మంచిగా ఉంటుందంట. అది అక్కడ ఏదో కామెడీ అయ్యిందండి, అందుకే అంతగానం నవ్వినాం. ఆ జీడీలు వేసుకుంటే పచ్చడి టేస్ట్ మంచిగా ఉంటుందంట, పచ్చడి ఖరాబ్ కాకుండా కూడా ఉంటుందంట. అందుకే అట్లా జీడీలు అయితే వేస్తుందంట. ఇక్కడ మళ్ళీ ఉప్పు బ్రాండ్ అయితే చూపిస్తుంది అనమాట. అది ఆల్రెడీ చెప్పేసిన కదా, మళ్ళీ అయితే చెప్పట్లేదు. మనం మామిడికాయలు తెచ్చినాక నానబెడతాం కదా, అలా నానబెట్టేసిన తర్వాత కాయలను మంచిగా తూడ్చి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కాటన్ క్లాత్ తోటి ఆ పచ్చళ్ళని అయితే నీట్గా తూడ్చేసిన తర్వాత ఈ పచ్చడిని అయితే పెట్టేసుకోవాలి. అట్లయితే పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇంకా కొన్ని కాయలు అయితే ఉన్నాయి అనమాట, అవైతే కొట్టలేదు. ఆ పచ్చళ్ళు కొట్టేసిన తర్వాత ఈ కారంలోనైతే కలిపేస్తుంది అత్తమ్మ. అది సాయంత్రం చేస్తే తీయి, ఇప్పుడు మట్టకైతే పెట్టేసినాం కదా, అంటే ఇవి వేరే తోటయి అవి వేరే తోటయి అనమాట. ఇట్లా వేరు పెడితేనే మంచిగా ఉంటుంది కదా అన్నట్టు అత్తమ్మ ఏ కాయలకు అవే పెట్టింది అనమాట. మేమేమో పచ్చడి పెడుతుంటే వీళ్ళేమో మంచిగా కూర్చొని టీవీ అయితే చూస్తారు అనమాట. టీవీ సౌండ్కే నేను న్యాచురల్ వాయిస్ అంతా మీట్ చేసేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుడైంది. ఈయన ఇయ్యాలనే వచ్చిండు. ఇక మా సోనేమో 10:30కు షాయ్ అయితే తాగుతుండు. గట్లుంటుంది మా ఊళ్ళో అయితే. ఆయన మా పెద్ద కోడలు వాళ్ళ కొడుకు అనమాట. ఇక మా మనమడైతే ఇలా హైదరాబాద్ నుండి వచ్చిండు కదా, వాళ్ళ మమ్మీ అరిసెల పీట ఇస్తే తీసుకొచ్చిండు అనమాట. అదే చూపిస్తున్నా మీకు. అయితే ఒకసారి చూస్తున్నా నేను, ఇది ఏంటిది ఇసురోళ్ళు అనుకున్నా ఫస్ట్ అయితే. అది కాదురా, ఇది అరిసెల పీట కైత పంపించిందని మా అత్తమ్మనైతే చెప్తుంది. అది కాస్ట్ అయితే 180 అయితే ఉంది. మరి ఇక మా కవిత ఎంత కొని పంపించిందో ఇక తెలియదు. ఇక మేమైతే వేడి అన్నం అయితే వండేసుకుంటున్నాం. ఎందుకు అనుకుంటుర్రా, పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయాక ఆ బేషన్లో అన్నం వేసుకొని తింటే మస్తు ఉంటుంది కదా, దానికోసం బేషన్లో వేడి అన్నం వేసి కలుపుకొని తింటుంటే మస్తు ఉంటుంది కదా. కానీ అసలైన క్లిప్పే మిస్ అయిపోయింది.
ఆ బేషన్లో అన్నం వేసి కలుపుడు అసలు వీడియో తీసినా కూడా అది డిలీట్ అయిపోయింది. బేషన్లో అన్నం వేసి మొత్తం కలిపేసినాక ఫస్ట్ ముద్ద మా ఆయనకైతే పెట్టింది, తర్వాత నాకైతే పెట్టింది. కానీ పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మా ఆయన అక్కడ ఏం చెప్పిండో షార్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేసిన, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నేనైతే ఒక ప్లేట్లో వేసుకుని అయితే మస్తు తిన్నాం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మా ఇంట్లో మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ చూసే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి.